ఫినిష్ అట్లాంటి సందర్భం ఇది. వార్ ఫూటింగ్లో మీరు ఎందుకు చేస్తున్నారు ఈ పనులు? ఎన్ని కూలగొట్టారు ఇప్పటికి, ఎన్ని కూడా అట్రాక్ట్ అయితే ఫ్యూచర్లో. అది కరెక్ట్ కాదు. మీరు ఎందుకు బీదవాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? డిజాస్టర్స్ అనేక రాష్ట్రాల నుంచి వచ్చి అనేక మంది పూటల్లో వాళ్ళకి మంచి వసతి ఏర్పాటు చేసి మీరు వాళ్ళని వెళ్ళగొట్టండి. ఏమీ లేకుండా ముందు బుల్డోజర్లు. ఇప్పుడు ఖమ్మంలో అదే జరుగుతుంది. అది పెద్ద వామపక్షాల సెంటరు. ఇక్కడ 3 మంత్రులు ఉన్నారు, 5 రాజ్యసభ మెంబర్లు ఉన్నారు, 4 హైకోర్టు జడ్జిలు ఉన్నారు. అక్కడ అంతమంది మంత్రులు ఉండి వాళ్ళ ఖమ్మం ప్రజలు దురదృష్టవంతులు అయినట్టేనా? ఖచ్చితంగా 25 ఎకరాల్లో 1000 కుటుంబాలు 1800 ఇళ్ళు అంటున్నారు. మీరు వాళ్ళకి మేలు చేయకపోయిందిగా కూలగొట్టారంటే రేపు వాళ్ళు విప్లవాలు తయారయ్యి అడుగు దొంగల కింద తయారయ్యి ఏమైపోతారు? ఆ లైవ్లీవుడ్ లైఫ్ స్టైల్ అంతా ఖరాబ్ అవుతుంది కదా. మీకు అసలు మైండ్ ఉందా? అసలు బ్రెయిన్ ఉందా? మీరు మిమ్మల్ని ఎట్లా డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటున్నారో తర్వాత ప్రజల్ని ఇది చేస్తున్నట్టు వాళ్ళు అమ్ముడుపోయారన్న లోకు చేసి కనీసం వాళ్ళని లైవ్లీవుడ్ లేకుండా చేస్తున్నారు. బండ్లగూడ, జాగిర్ ఈ అపార్ట్మెంట్స్ మొత్తం కూడా డెమాలిష్ చేయాలి. ఎందుకంటే బాపు ఘాట్ కోసం ఇక్కడ 5,000 కోట్లు పెట్టి మూసీ రివర్ ఫ్రంట్ సుందరీకరణ పేరుతోటి ఇక్కడ 5,000 కోట్లతో విగ్రహం కట్టాలని చెప్పి రేవంత్ రెడ్డి నిశ్చయించుకున్నాడు. ఆధిపత్యం అంటాం కదా, ఏకచక్రాధిపత్యం నిర్ణయం అని చెప్పి. సో లోపల చూసినట్టయితే పక్కన ఈ బఫర్ జోను మూసీ నది మొత్తం కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ నుంచి అంటే బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా అదే ఉంది. బట్ ఫైనల్గా ఆల్రెడీ ఈరోజు పొద్దున మనం రేవంత్ రెడ్డి కావాలంటే నీ ఇంట్లో కట్టుకో విగ్రహము, ఇక్కడ వద్దని చెప్పడం జరిగింది. ఇప్పుడు సార్ కూడా అదే చెప్తా ఉన్నారు, అదే మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కాకపోతే ఇప్పుడు మరి ఏమైందో తెలియదు. వాళ్ళని ఏమైనా భయపెట్టిందా గవర్నమెంటు, లేకపోతే అన్ని ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇస్తుంటే వాళ్ళని అంటే బయటికి రానియకుండా అష్టదిగ్బంధనం చేసినా తెలియదు. కానీ సెక్యూరిటీ ఇక్కడ ఆపేస్తున్నారు. బయటికి వచ్చే ప్రసక్తి కూడా కనబడట్లేదు, మాట్లాడే ప్రసక్తి కూడా కనబడట్లేదు. మరి ఏమైందో, మరి ఏ రకంగా గవర్నమెంట్ వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తుందో మరి ఇక గవర్నమెంట్ విజ్ఞతకే వదిలేస్తున్నాము. బట్ ఏదేమైనా ప్రజల జోలికి వస్తే ప్రజలకి అనుకూలంగా కాకుండా ప్రజలు చావు కోరుకున్నట్లయితే ఆ గవర్నమెంట్ ఏది కూడా నిలబడదు. అతి త్వరలో మీ గవర్నమెంట్ పడిపోవడము ఖాయము అని చెప్పి ఇది ఒక్కటే కాదు. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఖమ్మంలో ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంకా అంతమంది మంత్రులు ఉండి కూడా వేస్ట్. వాళ్ళు మంత్రులు కాదు, వాళ్ళు కంత్రులు అని ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు వాళ్ళ బతుకులు కూడా రోడ్డు మీద పడే పరిస్థితి వచ్చింది. సో ఇకనైనా తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి ఏది మంచి ఏది చెడు అనేది. అవి మీ దాకా రాకుండా మాత్రం చూసుకోకుండా ఇళ్ళని ఇట్లా చేతిలో పట్టుకొని బతికే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఈ రోజులలో. కాబట్టి సో దయచేసి తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి తెలియజేస్తూ